నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ గెలిచిన తర్వాత ఇక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రేపు ఫిబ్రవరి 16-17 జరగబోయే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలవాలని వారు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ వెళ్తారా ఈ కార్యక్రమానికి అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. దానితో పాటు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అక్కడ యుద్ధ విమానంలో దిగారు ఆయన. దీనికి తోడు అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్ట్రాటజిక్గా ఈ అస్సాంలో ఈ పర్యటనను మనం ఎలా చూడాలి? దీనికి తోడు బంగ్లాదేశ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొన్న పాకిస్తాన్లోని గ్వాదర్లో ఏదైతే అటాక్ చేసిందో ఆ అటాక్లో డ్రోన్స్ వాడాము అని మొట్టమొదటిసారిగా ఆ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక డ్రోన్ వార్ఫేర్ యూనిట్ని కూడా మేము ఫామ్ చేస్తున్నాము అని ప్రకటించింది. దీనివల్ల పాకిస్తాన్ కూడా కాస్త ఆందోళనలో పడింది. మరి నిజంగానే ఆ డ్రోన్స్తో పాకిస్తాన్ మీద దాడి చేయబోతుందా బలోచ్ లిబరేషన్ ఆర్మీ? ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్లే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు అనేది చాలా ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా మారింది అక్కడ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే. సో ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం టైమ్ టు ఆస్క్లో. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వీటికి సంబంధించిన మరిన్ని విశేషాలు. సాయికృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నమస్తే అండి. ఎస్. సో ముందుగా మొదటి టాపిక్లోకి వెళ్తే బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ వెళ్తారా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న, చర్చ. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి వెళ్తారా? వెళ్తే ఏంటి? వెళ్లకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ వెళ్ళకపోతే? బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఇంకొక 1-2 days లోపల ఆయన కరెక్ట్ గా టైం ఎప్పుడు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి 16th or 17th అంటున్నారు. సో తారిక్ రెహమాన్ తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇన్వైట్ చేస్తాము అని అక్కడ ఉన్నటువంటి బిఎన్పి నాయకుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఆయన కోటరీలో పనిచేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా తారిక్ రెహమాన్ కి సంబంధించినటువంటి కోటరీలో ఉన్నటువంటి కీలక నాయకులు చెప్తున్నది ఏంటంటే మోదీ గారిని ఇన్వైట్ చేస్తాం. మోదీ గారిని ఇన్వైట్ చేయడం అదేదో గొప్ప విషయంగా మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. మోదీ గారిని ఇన్వైట్ చేయడం అంటే వాళ్ళకి అది అవసరం కూడా. ఓకే, అలాంటి కోణంలోనే నేను చెబుతున్నాను. సో బంగ్లాదేశ్ మామూలుగానే వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందని తారిక్ రెహమాన్ ఒకరు అడిగారు. ఒకరు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే బంగ్లాదేశీ ప్రజల అవసరాలని బేస్ చేసుకునే మా డిప్లొమసీ ఉంటుంది, మా దౌత్య సంబంధాలు ఉంటాయి, మా ఫారిన్ పాలసీ ఉంటుంది అనేది తారిక్ రెహమాన్ చెప్పినటువంటి సమాధానం. ఒక ప్రశ్న ఇండియా విషయంలో స్పెసిఫిక్ గా మీ స్టాండ్ ఏంటి అన్నదాన్ని పెద్దగా ఆయన చెప్పలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది మనకు. మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనం రికార్డ్ చేస్తున్న టైంకి అది లేదు. సో నెక్స్ట్ అంశం ఏంటంటే తారిక్ రెహమాన్ చెప్తున్నటువంటి ఇంకొక తారిక్ రెహమాన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఒక దేశానికి స్పెసిఫై అయిపోయి మా దౌత్య విధానం ఉండదు అనే ఒక మెసేజ్ ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక వైపు బిఎన్పి శ్రేణుల నుంచే మరొక మెసేజ్ కూడా వస్తుంది ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బిఎన్పి చాలా స్పష్టంగా చెప్పిన మాట. అండ్ ముఖ్యంగా బిఎన్పి లీడర్షిప్ కి తారిక్ రెహమాన్ కావచ్చు, ఆయన చనిపోయినటువంటి తన తల్లి గారు అయినటువంటి ఖలీదా జియాని జైల్లో పెట్టినటువంటి వ్యక్తి షేక్ హసీనాకు భయపడే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ విడిచి ఎక్కడికో వెళ్లి స్థిరపడ్డాడు, లండన్ లో స్థిరపడ్డాడు. 17 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు, ఎగ్జైల్ లో ఉన్నాడు. సో అట్లాంటి తారిక్ రెహమాన్ కి ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ అంశం ఏంటి అని అంటే షేక్ హసీనా భారత్ లో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆమెను ఎక్స్ట్రడైట్ చేయాలి, బంగ్లాదేశ్ కి తిరిగి పంపించాలి అనే డిమాండ్ ని వాళ్ళు మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. సో ఆ డిమాండ్ ప్రాతిపదికగా కూడా భారత్ తో దౌత్య సంబంధాలు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ బిఎన్పి లీడర్షిప్ కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం షేక్ హసీనాను ఎక్స్ట్రాడైట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఎక్స్ట్రాడైట్ చేస్తామా మనము అనేది ఇంకొక అంశం. దీనికి లీగల్ అంశాలు ఏంటి ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో షేక్ హసీనా ఈ రోజు మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఇక్కడ వచ్చి తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ గా తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత ఒక రకంగా నేను అక్కడ ఉన్నటువంటి హిందూస్ తో మాట్లాడుతూ ఉన్నాను 2-3 రోజుల నుంచి. ఈ ప్రచారం జరుగుతున్న టైంలో కావచ్చు, తారిక్ రెహమాన్ ఫస్ట్ టైం బంగ్లాదేశ్ లో అడుగు పెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ టైంలో కావచ్చు, నేను అనేక మందితో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన ఆ స్పీచ్ తర్వాత ఆయన ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? అండ్ ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే యూనిటీ అనే మాటను వాడారు. అండ్ ఈవెన్ మైనారిటీల విషయంలో కూడా మేము వాళ్ళని బాగా చూసుకుంటామని అప్పుడు చెప్పారు ఆయన. సో అట్లాంటి కొన్ని భావనలు ఉన్నాయి కదా. ఎలక్షన్ ప్రచారంలో ఏమైనా మార్పు కనబడుతోందా? అతని ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అంతగా ఏం పెద్దగా మార్పుని వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఒక పొలిటికల్ పార్టీగా
అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వాక్యూమ్ లేదా పొలిటికల్ అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఉన్న టైంలో ఆ రాజకీయ అనిశ్చితిలో ఒక రాజకీయ పార్టీ దాన్ని మార్చగలదు. అందులోనూ బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక చరిత్ర చాలా కీలకమవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడిందే వాళ్ళ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ భాషని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ జాగ్రఫికల్ అంశాలని, వాళ్ళ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏర్పడినటువంటి దేశం కాబట్టి దాంట్లో కీలకంగా ఆ చరిత్రలో భాగస్వామిగా ఉన్న వాళ్ళైతేనే బంగ్లాదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు బిఎన్పి వైపు పూర్తి మెజారిటీ ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ హిందువుల పక్షాన ఆలోచించి చూస్తే వాళ్ళు కూడా జమాతే ఇస్లామీతో పోల్చితే బిఎన్పి అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయము, చాలా ఆనందదాయకమనే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇట్లున్న టైంలో అనేక కాన్ఫ్లిక్ట్స్ మధ్య తారిక్ రెహమాన్ ప్రధాని అయ్యాడు కాబట్టి, అండ్ అందులోనూ క్లియర్ మెజారిటీ వచ్చింది కాబట్టి, క్లియర్ మెజారిటీ రానప్పుడు ఒక స్టైల్లో ఉంటుంది, బట్ క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. నా దృష్టికోణంలో ఇమీడియట్ గా మనం జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోదీ గారిని వాళ్ళు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారా, అఫీషియల్ గా ఆహ్వానం అందిందా, ఆహ్వానం అందినంత మాత్రాన మోదీ గారు వెంటనే వెళతారా లేదా, అండ్ మోదీ గారు తీసుకునే స్టెప్స్ ని బట్టి కూడా నిజంగా బంగ్లాదేశ్ లో పరిణామాలు మారుతాయి. అందులో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే ప్రధానిగా ఆయన ఎన్నిక ఖరారైన తర్వాత, తారిక్ రెహమాన్ ఎన్నిక ఖరారైన వెంటనే ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ గారు. ట్వీట్ చేసి ఆయన ట్వీట్ లో చెప్పారు మన ఇద్దరి సంబంధాలు బాగుండాలని, మన రెండు దేశాల మధ్య సంబంధాలు కంటిన్యూ అవ్వాలి అని ఒక పాజిటివ్ టోన్ తోటి విషెస్ చెప్పడం అనేది, ఆ పాజిటివ్ గానే వాళ్ళు స్వీకరించడం అనేది తెలుసు. అంటే మనం ఒక పాజిటివ్ టోన్ లోనే వాళ్ళకు చెబుతూ ఉన్నాం వీఆర్ దేర్ ఫర్ యూ అని. బట్ ఆ ఆఫర్ ని, ఆ కృతజ్ఞతని, వాటిని వాళ్ళు నిలుపుకుంటారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అయితే ఇమీడియట్ గా కంక్లూడ్ చేయలేము. అయితే ఇక్కడ కేవలం 2-3 రోజులే ఉంది. ఇవాళ 14వ తారీఖు చూస్తే 16 లేదా 17 అంటే జస్ట్ 2-3 డేసే. అయితే సెక్యూరిటీ వైజ్ అంశాలు కనుక తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ కి వెళ్ళడం అనేది ప్రధాని మోదీకి సాధ్యపడుతుందా? ఇంత తక్కువ సమయంలో అలా వెళ్ళి రావడం అనేది దాన్ని ఎట్లా అర్థం చేస్తారు? మోదీ గారు అనుకుంటే అసలు ఏమైనా సాధ్యమే. ఆయన పాకిస్తాన్ లోనే దిగారు. నవాజ్ షరీఫ్ ఆ టైంలో ఇంకా చెప్పాలంటే అప్పటికి ఇంకా ఇంత సమర్థవంతమైనటువంటి ఒక సిస్టమ్ లేని టైంలో కూడా ఆయన టక్కుమని పాకిస్తాన్ లో దిగి వెళ్ళి నవాజ్ షరీఫ్ గారి వెళ్ళి ఒక ఫంక్షన్ కి వెళ్ళడము, ఏదో ఆయన చేసినటువంటి జెస్చర్ అట్లాంటిది కదా. సో అనూహ్యమైన పరిణామాల్లో ఆయన పాల్గొంటాడు. నిజానికి మోదీ గారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. మనం ఇప్పుడు కెనడాలో G7 సమ్మిట్ జరిగినప్పుడు కూడా ఇదే భావన వ్యక్తమైంది. అప్పుడు నిజంగా G7 సమ్మిట్ కి ఆయన వెళ్తారా, కెనడాకి వెళతారా, ఆయన పిలుస్తారా పిలవరా, లేదా పిలిస్తే ఈయన వెళతారా లేదా, ఇట్లాంటి చర్చలు అన్ని జరిగినాయి. జరిగిన టైంలో కూడా సేమ్ సెక్యూరిటీ ఇష్యూయే వచ్చింది. అప్పుడు కూడా ఇట్లాగే భద్రతా అంశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే బికాస్ కెనడా అప్పుడు జస్టిన్ ట్రూడో ఉన్నాడు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఉన్న టైంలో ఖలిస్తానీలు విపరీతంగా ఉన్న టైము, ఆయన మీద ఆల్రెడీ థ్రెట్స్ ఉన్న టైం, అప్పటికే మనకు వాళ్ళకు సంబంధాలు సరిగ్గా కొంత ఇబ్బందికరంగా మారుతున్న టైము. అట్లాంటి టైంలో ఆయన వెళతారా అంటే వెళ్ళారు. అండ్ ఇది మాత్రమే, ఈవెన్ టర్కీలో ఒకసారి వెళ్ళారు ఆయన. తుర్కియాలో ఆయన పర్యటన చేసినప్పుడు మీకు కొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి యాక్చువల్లీ. దాని మీద ఏంటంటే మొసాద్ అండ్ రా ఇద్దరు కలిసి మోదీ గారిని